హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ వైజాగ్ అమ్మాయి. సో ఈ రోజు అయితే మేము దిండి రిసార్ట్స్కి అయితే వెళ్తున్నాం. సో వీళ్ళైతే మాకు ఫ్రెండ్స్ కమ్ ఫ్యామిలీ అనమాట. సౌమ్య, సాయన్య అండ్ మా చిన్ని ఆరాధ్య. ఇది నాకు చాలా స్పెషల్ ట్రిప్ అనమాట. బికాజ్ మా చిన్నోడి ఫస్ట్ లాంగ్ డ్రైవ్ ఇదే అండ్ యాజ్ ఏ ఫ్యామిలీ మేము ముగ్గురం కలిసి వెళ్ళే ఫస్ట్ అవుటింగ్ కూడా ఇదే అనమాట. సో వాడు ఎలా ఉంటాడు, ఎలా ఎంజాయ్ చేస్తాడో చూడాలి. మంచి ఫన్ అయితే ఉంటుంది, చూసేయండి మీరు కూడా. అంటే క్యాండిడేట్స్ వస్తాయని కొంచెం నీ జుబ్బ నీ భుజం తీవా నీ భుజం తీవా వీడు కనిపిస్తాడు. అలా జర పక్కకు రాదే గంటలు కొద్ది సర్దుతానే ఉండు. ఇంకలాగా పట్టు చెయ్యాలి ఉండిపోద్దేమో అది. రిసార్ట్ లో కూడా ఇలాగ నడుస్తూ ఉంటారు. మేము ఛానల్ స్టార్ట్ చేస్తాం. మేము ఛానల్ స్టార్ట్ చేస్తాం. మీ ఛానల్లో మేము, మా ఛానల్లో మీరు క్యామే చేస్తాం. అది మీరు, ఇది మేము చూసుకున్నాం. ఆగు మరి పవన్ రావాలి, ఆంజనేయ స్వామి మహేష్ చేయాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. నా భోజనం ఓకేనా. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి నుంచి. మిడిల్లో అయితే హైవే రెస్టారెంట్లో టిఫిన్కి అయితే ½ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాం. బికాజ్ లాంగ్ జర్నీ కదా. నాకైతే రాజమండ్రి, అమలాపురం అంటే చాలా చాలా ఇష్టం. బికాజ్ వాళ్ళ యొక్క మర్యాదలు, అలానే అక్కడ ఉండే నేచర్, గ్రీనరీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టం. చూడండి కొబ్బరి చెట్లు అన్నీ ఎంత బాగుందో. అసలు మిడిల్లో ఆగుదాం అనుకున్నాం మేము, బట్ చాలా ఎండగా ఉంది. అలానే బాబు చిన్నవాడు కదా, సో అందుకని చెప్పి అక్కడ ఆగలేదు. ఇంకా మేమైతే వెళ్ళే దిండి రిసార్ట్స్ కూడా చాలా బాగుంటుందంట. అంటే ఫుల్ ఆఫ్ నేచర్, గ్రీనరీ అంతాను. యాక్చువల్ వీడియోస్లో, షార్ట్స్లో కూడా చూశాను నేను. బట్ మా చిన్నోడితోనే వెళ్ళాలని రాసి పెట్టిందేమో. చాలా హ్యాపీ నాకు అసలు వీటితో వెళ్తుంటే. ఇంకా మా చిన్నగాడు ఇప్పుడే లేచాడు అనమాట. చూడండి ఎంత బాగా చూస్తున్నాడు అన్నీను. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అందరూ? ఆమ్ తిన్నారా? ఇంకా నేనెవరు? ఇదెవరు? ఇదెవరు? అదెవరు? ఇదెవరు? మా పేరేంటి? నాన్న పేరేంటి? మామ పేరేంటి? కాదు, పవన్ మాము. అత్త పేరేంటి? వైదేహి. బుజ్జి బాబు పేరేంటి? సూర్య. దేవా. గట్టిగా పిలు. దేవా బాబు పిలు. కాదు, హే దేవను. హే దేవ్. హే దేవ్ చెప్పు. హే దేవ్ వాట్సాప్ పడు. అవును అలాగే మా సిగ్గుపడతా. ఎలా ఉన్నావు? ఆమ్ తిన్నావరా? తిన్నావా? ఆమ్ తిన్నావా? ఏం తిన్నావు? అందరికి ఇలా ఉమ్మా పెట్టు. ఇదేంటి చెప్పు. నీకు నా ముద్దులు చెప్పు. నీకు నా ముద్దులు అను. ఇదేంటి? అంటే కిస్ ఎలా చేస్తావు? ఇదేంటి? అదే అంతా లవ్వే చెప్పు గట్టిగా. అంతా లవ్వే. అత్త పెట్టి ఎక్కడ పెడతావు? ఉమ్మ పెట్టి. రైట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎక్కడ చూడండి నేచర్. ఇక్కడ నుంచి కనిపించేది అంతా మాదే. ఒకప్పుడు మా తాత మీ టీవీ, ఇది మీ టీవీ. ఒకప్పుడు మా తాత ఇవి ఎవరెవరు కదా. సో ఇంకా మనం దిండి రిసార్ట్స్కి వెళ్ళే రోడ్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇలా టర్నింగ్ తీసుకోవాలి. మెయిన్గా నేను ఎందుకంటే ఇది చూపిస్తున్నాను, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 3 minutesలోని మనకి దిండి ఆర్వీఆర్, క్లబ్ మహేంద్ర రిసార్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడే మనకి ఏంటంటే ఈ దిండి రిసార్ట్స్ వాళ్ళకి 3 gates ఉన్నాయన్నమాట. చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో నేను ఆన్ ది వేలో ఎలా వెళ్ళాలో కూడా నేను చూపిస్తాను. బికాస్ ఎందుకంటే చాలా చిన్న స్పేస్ ఉంటుంది కొంచెం ఇలా టర్నింగ్స్కి వాటికిను. ఫస్ట్లీ ఏంటంటే మనం చెక్ ఇన్ అయినప్పుడు ఒక రోడ్డు,
లైక్ ఒక గేట్ ఉంటుంది, చెక్అవుట్ అయినప్పుడు ఇంకో గేట్లోకి అనమాట. సో మేమైతే ఇగో చూడండి, ఫస్ట్ మనకి ఇదే అందరికీ చూపిస్తుంది అనమాట. మనకి గూగుల్ మ్యాప్స్లో మనకి చూపించే గేట్ అన్నది ఇదే చూపిస్తుంది. సో మనం ఇలా లోపలికి వెళ్ళిపోతాం, ఎదురుగా మనకు బోర్డు ఉంటుంది, దింది ఆర్వీఆర్ క్లబ్ మహేంద్ర రిసార్ట్స్ అని చెప్పి. ఆ పక్కన రెస్టారెంట్ కూడా ఉంటుంది, గోదావరి రుచులు అని సంథింగ్. సో ఇది అయితే మనకి కాదనమాట, మనం చెక్ ఇన్ అయ్యే గేట్ అయితే ఇది కాదు. ఇక్కడ ఏంటంటే కొత్తగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ రిసార్ట్స్ అన్నమాట. మాకు ఇక్కడే వచ్చింది రిసార్ట్ కూడాను, బట్ ఇదైతే కాదు. సో మనం బ్యాక్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి, బ్యాక్ రూటే అనమాట. సో యూటర్న్ తీసుకొని బ్యాక్ వెళ్తే స్ట్రైట్గాను ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక గేట్ వస్తుంది. సో ఆ గేట్లోకి మనం ఎంటర్ అయితే ఆ గేట్ కూడా కాదంట, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగో చూసారా, మీకు రోడ్ అన్నది నీకు చెప్తున్నాను కదా, చాలా చిన్న స్పేస్ ఉంటుంది మనకి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు, బికాజ్ నైట్ టైం ఆర్ మార్నింగ్స్ అన్నవి కొంచెం చిన్న స్పేస్, ఎక్కువ ట్రావెలింగ్ అన్నది కార్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. సో కాషియస్గా వెళ్తూ ఉండండి. ఇంకా మనం నెక్స్ట్ గేట్కి మేము వెళ్ళిపోయేసరికి అక్కడ లేదనమాట, అది కూడా కాదు, ఇంకో దాని దగ్గరికి వెళ్ళమన్నారు. సో చెక్ ఇన్కి ఏంటంటే లాస్ట్లో మనకి ఏంటంటే, మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు లెఫ్ట్లోని సెకండ్ గేట్, లాస్ట్ గేట్, థర్డ్ గేట్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి ఇగోండి ఇక్కడికి వచ్చాం, దింది ఆర్వీఆర్ క్లబ్ మహేంద్ర అని చెప్పి. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ కాదు అన్నారు. సో ఇక్కడ కాదు అన్నారు, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కనెక్టెడే, మనకి బగ్గీ అన్నది మనకి ఇక్కడ నుంచి అన్నిటికీ తీసుకెళ్తుంది, అన్నీ దగ్గరగానే ఉంటాయి కొంచెం. సో ఇది అనమాట ఫైనల్గా చెక్ ఇన్ అయ్యే మన యొక్క దింది ఆర్వీఆర్ రిసార్ట్స్. చూసారా చిన్న బోర్డు ఉంది, అదనమాట చెక్ ఇన్. సో ఇక్కడ నుంచి చెక్ ఇన్ అనమాట. సో ఇదంతా అవుటర్ అంతాను కార్ పార్కింగ్ ఇవన్నీను. సో మనకి బగ్గీస్ అయితే ఉంటాయి, సో నో ప్రాబ్లం. మనకి మెయిన్గా ఏంటంటే కొత్తగా ఫస్ట్లీ నేను చూపించాను కదా, మనం రాంగ్ రూట్ గూగుల్ మ్యాప్స్లో చూపించిందని చెప్పి. సో అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి రిసార్ట్వి, కొత్తగా న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు నేను స్టార్టింగ్ చూపిస్తున్నాను కదా, చూసారా ఎంత బాగుందో అసలు వ్యూ అనేది. యాక్చువల్లీ నేను షూట్ చేస్తున్నప్పుడు ఎవ్వరూ లేరు. సో చూడండి ఎంత బాగుందో నేచర్, ఎదురుగా ఉయ్యాల, స్వింగ్, లెఫ్ట్లో ఏంటంటే రెస్టారెంట్ అనమాట వాళ్ళది. సో స్టార్టింగ్లో అవన్నీ రూమ్సే అనమాట రిసార్ట్వి. రైట్ సైడ్ రిసెప్షన్, రూమ్స్కి వెళ్ళే రోడ్ లైక్ రూట్ అనమాట. లెఫ్ట్లో కూడా రూట్ ఉంటుంది, ఇప్పుడు స్వింగ్ నుంచి కింద నుంచి వెళ్తే రూట్ ఉంటుంది. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి కొంచెం లోటస్లు అవన్నీ తక్కువగా ఉన్నాయి, బట్ చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం, కొబ్బరి చెట్లతో ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బట్ మాకు అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇక్కడ రూమ్ అన్నది రాలేదు. సో మాకేంటంటే అక్కడ న్యూగా కన్స్ట్రక్షన్ అయ్యాయి కదా, వాటిలోనే రూమ్స్ వచ్చాయి మాకు, 2 రూమ్స్ కూడాను. బట్ ఎక్కడైనా పర్లేదు, బికాజ్ ఎందుకంటే అక్కడ కూడా గోదావరి రివర్ అటాచ్ ఉందన్నమాట. సో ఆ రివర్ పాయింట్, పూలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడాను. సో ఆఫ్టర్నూన్ కాబట్టి లోటస్లు అని చాలా షైన్ అవుతున్నాయి, చాలా బాగుంది అసలు. లైక్ ఎవ్రీథింగ్ సరౌండెడ్ అంతాను. సో ఇక్కడైతే మనకి ఇదంతా లైక్ ఇక్కడ రూమ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వ్యూ పాయింట్ మనకి లోటస్లు అవి మార్నింగ్ కనిపిస్తుంది. లైక్ ఇదంతా సరౌండెడ్ తోని మనకి ఏంటంటే రూమ్స్ అన్న కొత్తగా అక్కడ చేసి ఉంటారు నాకు తెలిసి, న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనుకుంటా అక్కడ రూమ్స్. సో ఇవి అయితే మన రిసెప్షన్ అనమాట. ఇంకా మేమైతే బగ్గీలో అయితే స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడు ఫుల్ ఏమంటారు హైపర్గా ఉన్నాడు అసలు, ఫుల్ యాక్టివ్లో ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు చక్కగాను. సో మేమైతే చూసారా మనం ఎన్ని గేట్స్ మారొచ్చామో, ఇది సెకండ్ టైం వస్తూ వద్దనేసారు అక్కడ అనమాట. సో మాకైతే రూమ్ అయితే అలాకేట్ చేశారు. సో మాకైతే ఫస్ట్లీ గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించింది కదా మనకి. సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ దగ్గరే మాకు కూడా రూమ్స్ వచ్చాయన్నమాట. అక్కడ లోటస్లు ఉన్నాయి, అక్కడైతే రాలేదు, బట్ ఇక్కడ వచ్చాయి. సో మా చిన్న చూడండి చూపించమంటుంది ఎదురుగా అంతాను, చిన్ని బుజ్జి కనిపోయి ఉన్నాడు. పైన రూఫ్ కూడా చాలా బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి. సో ఇంకా మేమైతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, బికాజ్ అప్పటికే మేము వచ్చేసరికి 2 అయిపోయింది. మెయిన్గా ఇలాంటి రిసార్ట్స్కి ఏంటంటే లాంగ్ జర్నీస్ అయితే ఇదే కష్టం అనమాట, వచ్చినంతసేపు వెళ్ళినంతసేపు ఉండదు మనకి. సో మాకైతే రూమ్ సెకండ్ ఫ్లోర్లో అలోకేట్ అయింది, 1305, 1303 కూడా వచ్చింది. సో మేము ఏంటంటే ఫస్ట్లీ ముందు అంతా ఒక దగ్గర పెట్టేసి ముందుగా మేము లంచ్కి అయితే వెళ్ళిపోవాలి, చాలా టైం అయిపోయింది, పిల్లలతో కూడా ఉన్నాం కదా. సో ఇంకా చాలా ఎక్కువ క్రాంకీ అయిపోతున్నారు వాళ్ళు కూడాను. ఇంకా మాకైతే ఇది రూమ్ అనమాట, లైక్
ఈ రైట్ సైడ్ బాల్కనీ వచ్చింది, ఇంకా లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ అవిను. ఇంకా వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్ గానే ఉన్నాయి, బాగుంది అంతాను. హెయిర్ డ్రైయర్ కూడా అంతా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ కొన్నిటి దగ్గర ఏంటంటే వెళ్ళినా కూడా కొన్ని వర్క్ అవ్వలేదు, మేము చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే అంతా బాగుంది. అండ్ వాళ్ళు పెట్టిన షాంపూస్ అండ్ ఎవ్రీథింగ్ నేను యూజ్ చేశాను. చాలా బాగుంది, స్మూత్ గా ఉన్నాయి, ఎటువంటి కెమికల్స్ లేవు, బాగుంది. క్లబ్ మహేంద్ర కదా. సో ఇంకా మేమైతే ఇంకా లంచ్ కి వచ్చేసాం అనమాట. ఇది ఏంటంటే మాకు లంచ్ ఒక అపార్ట్మెంట్ లైక్ ఒక ఫ్లోర్ లో అయితే, ఇది ఏంటంటే ఆపోజిట్ గా ఉండే బిల్డింగ్ లో అన్నమాట. సో ఇంకా అక్కడ వ్యూ అన్నమాట. ఇది మీకు చూపించాలని చెప్పి క్యాప్చర్ చేశాను. చూసారా సన్ రైస్ ఎంత బాగా పడుతున్నాయో అసలు గోదావరి రివర్ మీద. ఇంకా ఇది అన్నమాట మాకు ఆపోజిట్ బిల్డింగ్ అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఏంటంటే కాంప్లిమెంటరీ లైక్ లంచ్, డైనింగ్, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుందన్నమాట. మేము తీసుకున్న ప్యాకేజ్ కి ఏంటంటే లంచ్ ఆర్ డైనింగ్ ఫ్రీ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ. బట్ మాకు లంచ్ ఏంటంటే వాళ్ళు 2:30 టు లంచ్ క్లోజ్ అయిపోతుంది, అంటే మేము వెళ్ళేసరికి 2:15 అయిపోయింది. సో తినే స్కోప్ ఉండదు కాబట్టి మేము డైనింగ్ తీసుకున్నాం అనమాట కాంప్లిమెంటరీగా. సో డైనింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. చూడండి మా చిన్నోడు ఎంత బుజ్జిగా చూస్తున్నాడో, వాడితో అలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ వీడైతే చాలా బాగా కోఆపరేట్ చేశాడు అసలు. మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగున్నాడు. ఇంకా లంచ్ చెప్పాలంటే చాలా టైమే పట్టింది అసలు. యాక్చువల్గా చెప్పాలంటే 30 to 40 minutes పట్టింది మాకు రావడానికి. ఫుల్ ఆకలి మీద ఉన్నాం, బట్ చాలా టైం తీసుకున్నారు. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా అలా ఉన్నాం అనమాట. ఇది వీళ్ళ మెనూ కార్డ్ అనమాట. టూ కాస్ట్లీ అసలు. మేము ఆఫ్టర్నూన్ చేసే లంచ్ కే ఆల్మోస్ట్ మేము ఆర్డర్ చేసే 4 to 5 ఐటమ్స్ అనుకుంటా, దానికే 3,500 అలా పడింది. ఇంకా మేము టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే, మేము అంతా చేసేసరికి లంచ్ అంతాను. ఇంకా వెంటనే రెడీ అయిపోయి పూల్ దగ్గరికి అయితే వచ్చాము. మా వాళ్ళందరూ జిమ్ డ్రెస్లు వేసుకొని వస్తున్నారన్నమాట. ఈ లోపల నేను మా చిన్నోడు వచ్చేసాం అనమాట. చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాం. బట్ చూసారా ఎలా చూస్తున్నాడు, ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే పూల్ దగ్గర ఉన్న 2 hours కూడాను ఒక్క నిమిషం ఏడవలేదు, అలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది మన గోదావరి రివర్ సన్సెట్ అప్పుడు చూడండి ఎంత బాగుందో. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నా గురించి. నాకు గోదావరి అంటే చాలా 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 ఇష్టం. నాకు ఎప్పటికైనా గోదావరి నేను పాపికొండలు వెళ్ళాలి బోట్లో అన్న కోరిక ఉండిపోయింది యాక్చువల్గా, ఎప్పుడు తీరుతుందో. సో అది మాత్రం డెఫినెట్గా ఎప్పటికైనా ఈ ఇయర్లో చేసేయాలనుకుంటున్నాం. బట్ ఇంకా వీడు చిన్నోడే కదా, కొంచెం పెద్దయ్యాక వీడు చూస్తాడు కదా, సో అందుకని చెప్పి. ఇంకా ఇది అయితే మన పూల్ది అనమాట. సో చూడండి అగో అక్కడ కపుల్స్ ఉన్నారు, మన సౌమ్య, సాన్య, ఆరాధ్య, వీళ్ళందరూ ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. సో మెయిన్ గా నేను ఇక్కడ రిసార్ట్ కి వచ్చే ముందు మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, గర్ల్స్ కి అయితే ఆర్ ఉమెన్స్ ఎవరికైతే వాళ్ళకి హెయిర్ కి అయితే తెచ్చుకోండి. లైక్ వాళ్ళు ఏంటంటే హెయిర్ లీవ్ చేసి లోపలికి అలౌ చేయట్లేదు, ఏదో ఒక కవర్ ఆర్ ఎనీథింగ్ మీరు తెచ్చుకుంటేనే బెస్ట్. ఇక్కడ తీసుకుంటే కొంచెం కాస్ట్లీ కాబట్టి. రెడీ 1, 2, 3 స్టార్ట్. రెడీ 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3 స్టార్ట్. ఇది కూడా లూజ్ అయినారా నీకు? ఇంకా పూల్ దగ్గర అయితే మంచిగా టైం స్పెండ్ చేసాం అందరూ. ఇంకా డిన్నర్కి అయితే వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ లోనే మాకు ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట మాకు డైనింగ్, లంచ్ అండ్ ఎవ్రీథింగ్, బ్రేక్ఫాస్ట్ కూడాను. తిను సౌమ్య నా ఫ్రెండ్ కమ్ ఫ్యామిలీ అనమాట, నాకు చాలా ఇష్టం తిను. సో ఇంకా మేమైతే డైనింగ్ అనమాట. ఇది మనకి కాంప్లిమెంటరీ. మేము ఫస్ట్లీ మధ్యాహ్నం చూస్తే మీరు అటు సైడ్ కూర్చున్నాం కదా, సో కాంప్లిమెంటరీ అన్ని ఇటు సైడ్ అనమాట. సో కాంప్లిమెంటరీగా డిన్నర్ ఐటమ్స్ ఏంటంటే ఉన్నాయో చూపిస్తున్నాను మీకు. బ్రెడ్ టోస్ట్ ఉంది, అలానే ఇంకా ఇదేంటిది గులాబ్ జామున్ వాజ్ అ ఫేవరెట్. ఎవరు వెళ్ళినా కూడా రిసార్ట్ లో మిస్ చేయొద్దు, చాలా చాలా బాగుంది. అండ్ ఇవేంటంటే కేక్స్, అది బటర్ స్కాచ్ కేక్ అనమాట. సో ఇంకా ఇవన్నీ చట్నీస్, పల్లీస్, ఇంకా ఇవన్నీ జింజర్ పిక్కల్, లెమన్ పిక్కల్, అన్ని మన పచ్చళ్ళే, సౌత్ ఇండియన్ అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి సమ్ సలాడ్స్ టైప్, కీరా, ఆనియన్స్, క్యారెట్ అండ్ టొమాటోస్, చిల్లీ. ఇది ఎందుకు వచ్చేది తెలుసా, ఇక్కడ మనకి
చట్నీస్ కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇవి సలాడ్స్ చెప్పాను కదా, సో వాటివే సలాడ్స్ అనమాట ఇవన్నీను మనకి. సో అక్కడ పెట్టినవి ఏంటంటే వాళ్ళు మనం ఇలా అయినా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు అని చెప్పి. సో మంచూరియన్ ఇంకా వస్తుంది, యాక్చువల్లీ వచ్చేసరికి అయిపోయింది. సో పన్నీర్ స్టిక్స్, ఇంకా అప్పడాలు ఉన్నాయి, పాపడ్స్, ఇంకేమున్నాయి ఇక్కడ దాల్ తడక చాలా బాగుంది. సో ఈ ఐటెం ఏంటంటే వచ్చేసి నేను ఓపెన్ చేయలేదు అనుకుంటా, చేశానా, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఆలు కర్రీ ఒకటి, తర్వాత బటర్ నాన్. ఈ దాల్ తడక నాకు చాలా చాలా నచ్చింది, ఎంత బాగుందో అసలు. ఎలా ఉంటుందో రెసిపీ యాక్చువల్గా నేను ఈసారి ట్రై చేయాలి ఇంట్లోని. సో ఇది వచ్చేసి ఇంకో కర్రీ అనమాట. తర్వాత ఇది వంకాయ ములంకాడ కూర అనుకుంటా, అంతే. డ్రమ్ స్టిక్స్, బ్రింజాల్ కర్రీ, చాలా చాలా బాగుంది ఇది కూడాను. సో ఇది వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్ అనమాట. యాక్చువల్గా నేను టచ్ చేయను అందుకని చెప్పి చూపించలేకపోతున్నా. కడాయి చికెన్ సంథింగ్ ఏవో ఉన్నాయి. ఇది వచ్చేసి సూప్, ఇంకా సూప్ ఇది కూడా నాన్ వెజ్ అనుకుంటా. సో నెక్స్ట్ ఇదేమోంచి బటర్ మిల్క్, తర్వాత కోనసీమ వెజ్ పులావ్ ఇక్కడ ఫేమస్ అంట ఇది. సో వెజ్ లోని బాగుంది వెజ్ పులావ్ కూడా. ఎలా టేస్ట్ చేయకుండా చెప్తున్నానంటే ఆఫ్టర్నూన్ మేము ఏ అయితే ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చామో ఆ ఐటమ్స్ డిన్నర్ కాంప్లిమెంటరీలో ఉన్నాయి. మేము చాలా నవ్వుకున్నాం చూసి. సో ఇంకా ఈ ఐటమ్స్ అన్నీను. తర్వాత ఇది వచ్చేసి మనకి రైస్ అన్నమాట. తర్వాత లాస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి రసం కూడా చాలా బాగుంది. సో ఇవి అన్నమాట మన ఐటమ్స్ వచ్చేసి. సో మంచూరియన్ ఇవన్నీ వేసుకొని మన స్టార్టర్స్ అని ముందు తెచ్చుకున్నాను అనమాట నేను. ఫుడ్ ఈస్ గుడ్, అంత మరీ ఓవర్గా చెప్పలేను, బట్ డైనింగ్ అయితే ఓకేగా అనిపించింది మాకైతే. సో ఇంకా మేమైతే నైట్ వ్యూ చెప్పాను కదా, మార్నింగ్ నైట్ వ్యూ కోసమే మెయిన్గా, ఎస్పెషలీ నేను అసలు ఈ రిసార్ట్ మెయిన్గా చాలా బాగుంటుందని విన్నాను. చూడండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, బట్ ఆసమ్ అసలు చాలా బాగుంది. పైనుంచి స్టార్ అండ్ మూన్ కూడా కనిపిస్తున్నాయి అనమాట, ఎంత బాగుందో కొబ్బరి చెట్లతోని. సో ఇది అయితే మన నైట్ వ్యూ అనమాట. ఇంకా లోటస్లు అనేవి మార్నింగ్కి ఓపెన్ అవుతాయి, ఇంకా చూడాలి మార్నింగ్ వ్యూ. చూసాం కదా ముందు. సో ఇంకా మేము మార్నింగ్ అయితే వచ్చేసాం అనమాట. 6 అలా అయింది, చిన్నోడు లేచిపోయాడు. ఇంకా అలా ఒకసారి వ్యూ చూద్దాం అని చెప్పి కిందకు వచ్చాం, ఎవ్వరూ లేరు ఆ టైంకి. సో ఇంకా పూల్ కూడా చాలా క్లీన్గా ఉంది, ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి వాళ్ళ నాన్నవాడు ఎంత బాగున్నారో, నా దిష్టి తగిలేలా ఉంది. నాకు ఇలా వీళ్ళిద్దరిని చూస్తే ఎంత ఇష్టమో నాకు, డాడ్ అండ్ సన్ అని చెప్పి. సో ఇంకా నేను ఒక రూమ్ దగ్గర అయితే చూసాను అనమాట, లోటస్ లోపనే ఉన్నాయి. సో వెంటనే ఇంకా మరి ఇక్కడ నుంచి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళు ఇంకో అంటే లేవలేదు అనుకుంటా. సో ఇది అన్నమాట, ఇక్కడ వాళ్ళ బాల్కనీలో చూసారా, ఇక్కడ లోటస్లు అనేవి ఓపెన్ అయిపోయాయి అప్పుడే. లైక్ అరౌండ్ మేము వచ్చే టైంకి 6 అయింది. కొంతసేపు మేము యాక్చువల్గా బాల్కనీ దగ్గర ఎంజాయ్ చేసుకుని వచ్చాం అనమాట. మా రూమ్ దగ్గర బాల్కనీ దగ్గర కొద్దిసేపు అలా మంచిగా టైం స్పెండ్ చేసి ముగ్గురం హ్యాపీగా కిందకి వచ్చాం అనమాట. ఇంకా ఇక్కడ లోటస్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ పింక్ లోటసే కాదు, వైట్ కూడా ఉంది, నేను చూసాను ఇంకో దగ్గర. మా రూమ్ దగ్గర సడన్ గా లోపలికి వెళ్ళిపోతుంటే ఎందుకో నాకు ఈ వ్యూ పాయింట్ లైక్ చూడాలనిపించిందో మరేంటో, ఏముంది ఇక్కడ అని చెప్పి చూడడానికి వెళ్ళేసరికి చూడండి, సడన్ గా నేను మీతో పాటు వీడియోతో పాటే వెళ్ళాను నేను. వావ్, అసలు ఇన్ని లోటస్లు ఉన్నాయి మా బాల్కనీ లైక్ అవుట్ సైడ్ లోని. ఏంటి ఇక్కడ ఉన్నాయని చెప్పి చూడడానికి వెళ్తే ఇవన్నీ కనిపించాయి అనమాట. ఎంత బాగుందో అసలు, అందరినీ పిలుచుకొచ్చాను నేను చూపించడానికి. చాలా బాగుంది కదా వ్యూ, బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఇది. ఇంకా వీళ్ళైతే వచ్చేసారు. సో అందరం కలిపి కిందన కొంచెం సన్ రైజ్ వచ్చింది అనమాట, ఆ టైంకి కూర్చున్నాము, మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అలాగా. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో మీ అందరికి గోదావరి రివర్ చూపించడానికి కిందకి వ్యూ పాయింట్కి వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి
లైక్ అటాచ్డ్ ఇంకా మరి ఏం లేదు, రిసార్ట్కి ఆనుకొనే ఉంది, చిన్న డిస్టెన్స్లో దూరంలో ఉంది అంతేను. మేము అసలు ఆ బోట్ రైడ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ బాబు కొంచెం చిన్నవాడు కదా, అందుకని చెప్పి ఎలా ఉంటుందో కొంచెం పెద్దవాడాక వెళ్దాం అని చెప్పి వెళ్ళలేదు. యాక్చువల్గా మీకు ఇప్పుడు బోట్స్ చూపిస్తాను చూడండి. సో ఇది అంతా మన గోదావరి రివర్. సో ఇంకా లెఫ్ట్కి లుక్ ఇచ్చుకోండి, ఇది మన ఏపు టూరిజం బోట్ అంట. ఇలా వ్యూని చూస్తే ఎవరైనా కేరళ వెళ్ళుంటే అలా కేరళే కనిపిస్తుంది కదా మీకు అలప్పి అన్నది. నాకైతే ఇలా సడన్గా లెఫ్ట్కి చూసేసరికి అలప్పి లాగే కనిపించింది నాకైతే. అలపి బోట్స్ ఇవన్నీను లాస్ట్ ఇయరే వెళ్ళాము యాక్చువల్గా మేము సెప్టెంబర్లోని. సో ఎంత బాగుందో దింది రిసార్ట్స్. ఎందుకు అన్నారా కేరళ, ఆంధ్ర కేరళ అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇంకా ఈ వ్యూని అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. నేను చాలాసేపు ఉన్నాను ఇక్కడ, వాళ్ళు అక్కడ మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు, ఈ లోపల నేను మీకు చూపిద్దాం అని చెప్పి ఈ రివర్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇంకా ఇది అనమాట అప్ స్టేర్స్ ఇవన్నీ. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా వచ్చేసాను అనమాట. నాకు ఈ గోదావరి చూస్తుంటే గోదావరి మూవీ అంతా అలా గుర్తొస్తుంది అనమాట. మేమైతే మంచిగా సన్ రైజ్ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా డేస్ అవుతుంది మేమైతే, నేను మెయిన్గా ప్రెగ్నెన్సీ తర్వాత బయటకు వచ్చి. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము, చూపించాను కదా ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. సో ఇక్కడైతే మనకి కార్న్ ఫ్లేక్స్, అలానే చాకోస్, ఇంకా ఫ్రూట్ సలాడ్స్, కాఫీ అండ్ టీ, ఇంకా ఏంటున్నాయి చట్నీస్. నిన్న మీరు నిన్న నైట్ డైనింగ్కి పెట్టిన చట్నీస్ అన్ని మళ్ళీ కామన్గా ఉన్నాయి, జింజర్, లెమన్ ఇవన్నీ. ఇంక ఇవన్నీ జ్యూసెస్ అనమాట, క్యారెట్, బీట్రూట్, ఇంకా కోల్డ్ కాఫీ, అలానే డెటాక్స్, వాటర్ మిలన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలుగులో ఆంధ్ర స్టైల్ గంజి అన్నం అనమాట. సో అది కూడా ఉంది. తర్వాత చట్నీస్, ఇవన్నీ చట్నీస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే కొబ్బరి చట్నీ చాలా బాగా నచ్చింది, కోకోనట్ది. తర్వాత నెక్స్ట్ వచ్చి బ్రెడ్ టోస్ట్ ఉంది మనకి. సో కిడ్స్ కూడా యూస్ఫుల్లే బ్రెడ్ టోస్ట్ ఇవన్నీను మార్నింగ్స్. ఇంక ఇవన్నీ ఏంటంటే డెజర్ట్స్ అనమాట. నాకైతే మార్నింగ్ అని కూడా డెజర్ట్ తింటాను నేను, నాకు అలవాటు ఉంది. సో ఇంకా టేస్ట్ చేశాను, కేక్ బాగుంది. సో ఇవి వచ్చేసరికి క్రోసాంట్, ఇది పొట్టికల్ అని చెప్పి మనం ఏమంటారు ఆకులో పెట్టి వేస్తారు కదా ఇడ్లీ టైప్ కుడుములాగా, సో అది. తర్వాత ఇడ్లీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సాంబార్. యాక్చువల్గా తీసారు నేను వచ్చే టైంకి అక్కడ సాంబార్ అనమాట. సో మైసూర్ బోండా, ఇది బోండా అంటే అసలు ఇలా ఉంటుందా అనిపించింది, చాలా 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 బాగుంది. నేను తిన్న బోండాస్ మొత్తంలో లైఫ్లో నా బెస్ట్ ఇదే అనమాట, నాకు చాలా ఇష్టం బోండా అంటే. సో ఇంకా ఉప్మా, పూరి, కర్రీ అన్నీ. బ్రేక్ఫాస్ట్ అయితే అసలు టాప్ నాచ్, చాలా 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 బాగుంది. బ్రెడ్ బజ్జీ, తర్వాత పొంగల్ అయితే ఫేవరెట్ అనమాట. పొంగల్, సేమియా చాలా 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 బాగున్నాయి. ఇంకా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ మాత్రం డైనింగ్ అయితే మాకు అంత అనిపించలేక అయితే బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. వ్యాఫల్స్ కూడా పెట్టారు, మార్నింగ్ కదా నేను తినలేకపోయాను అవి. సో ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొంగల్ అనమాట. ఇది చెప్పాను కదా, పొంగల్ కూడా వేడి వేడిగా ఎంత బాగుందో పొంగల్ కూడాను. తర్వాత ఇది వచ్చేసి ఏంటి, ఆలు పరోటా, ఇది టేస్ట్ చేశాను, బాగుంది. తర్వాత ఇది కార్న్ అనమాట, యాక్చువల్గా ఆరాధ్యకి పట్టుకొని వెళ్ళాను, అది టేస్ట్ చేసింది, బాగుందంట. తర్వాత ఇది వచ్చేసి సేమియా అసలు ఖాళీ అయిపోతుందేమో నాకు తెలిసి, ఉందా? తర్వాత సేమియా అయిపోండి, సేమియా అసలు చాలా బాగుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి, జట్కా ఉందన్నమాట ఇక్కడ మనకి, లైక్ ఒక 10 minutes అనమాట, జస్ట్ అలా చూపిస్తారనమాట. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసుకున్నాం. నేను సౌమ్య ఒకలాంటి డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ రిసార్ట్ కోసం అని చెప్పి చూసేయండి మీరు కూడా. ఇంకా అలానే మా హస్బెండ్ కి, అలానే నా కొడుకు కూడా ఒక ట్విన్నింగ్ పేర్ అయితే నేను వేయిద్దాం ఇక్కడ అని చెప్పి తీసుకున్నా. వాళ్ళిద్దరు వేసుకున్నారు, చూసేయండి ఎంత బాగున్నారు ఇద్దరును, సేమ్ కలర్స్, బాగా సెట్ అయింది ఇద్దరికి. చూడు అత్త సౌమ్య, ఆరు స్పెట్స్. సో దట్స్ ఇట్ ఫర్ దింది రిసార్ట్స్. ఎంత చెప్పినా తక్కువే, యాక్చువల్గా రావడమే చాలా లేట్ అయిపోయింది మాకు, బట్ ఉన్న టైంలో మేము చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము.
మెయిన్‌గా నేను మా చిన్నోడితో ఫస్ట్ టైం వాడి యొక్క ఫస్ట్ ట్రిప్ అనేది దిండి రిసార్ట్స్‌కి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మాకైతే. సౌమ్య, సాన్య వీళ్ళు కూడా మంచి హెల్ప్‌ఫుల్‌గా అంటే ఫస్ట్ టైం కదా పిల్లలతో మాకు అలవాట్లేదు కదా! బట్ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సాన్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్‌గా బికాజ్ నాకు వీడియోస్ అన్నిట్లో హెల్ప్ చేశాడు. సో, ఎవరైనా దిండి రిసార్ట్స్‌కి వచ్చేవాళ్ళుంటే ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి చెప్తాను. అండ్ మెయిన్‌గా ఏంటంటే చెక్ ఇన్ టైమ్ వచ్చేసి 2:00 ఇక్కడ. చెక్‌ఔట్ వచ్చేసి 10:00 నెక్స్ట్ డే. సో, చాలా తక్కువ టైమే ఉంది మనకి. ఎంత మీరు కవర్ చేయాలనుకుంటే అంత ఫాస్ట్‌గా వచ్చేసి మిగతావన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండి దగ్గరలో. అండ్ స్టార్టింగ్ రిసెప్షన్ దగ్గరే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మేమైతే వెళ్ళడానికి అవ్వలేదు. సో, మీరు మాత్రం మిస్ చేయొద్దు. యాక్టివిటీస్ బావుంటాయంట. సో, ట్రై చేయండి. సో, నేను ఇక్కడైతే ఫోటోస్ అనేవి మావి డిస్‌ప్లే చేస్తున్నాను చూసేయండి. చాలా 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 మంచి ట్రిప్ అయితే నాకిది మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తా.